హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో ఉగాది పండుగ అయితే చాలా బాగా చేసుకున్నాము. ఇందుకే మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ ద్వారా తెలియజేయండి. నైవేద్యాలు అయితే ఏం ప్రిపేర్ చేశారో చూపిస్తాను. ముందుగా నేను పాలైతే పెట్టేసుకున్నానండి. ఇంకా పులిహోరకు వచ్చి బియ్యం అయితే బాగా వాష్ చేసుకున్నాను. అందులోనే కొంచెం పసుపు, ఉప్పు, ఆయిల్ వేసుకొని బాగా ఉడికించుకున్నాను. ఈరోజు దేవుడికి వడలైతే వేద్దామని మినపప్పు అయితే నైటే నానబెట్టేసుకున్నాను. కొత్త సంవత్సరం అని పాలు కూడా పొంగించుకున్నాను. ఈరోజు పులిహోర అయితే టెంపుల్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమే చింతపండును కూడా బాగా ఉడికించుకుంటున్నాను. పులిహోరలోకి పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, పచ్చనిపప్పు, కరివేపాకు, కొన్ని మిరియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. పరమాణం చేయడానికైతే రైస్ ఇంకా పచ్చనిపప్పు 2 కుక్కర్లోనే పెట్టాను. 2 విజిల్ వచ్చింది. బాగా రైస్ అయితే కుక్ అయిపోయింది. కొన్ని పాలు కూడా పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. పులిహోర చేయడానికని మనం వేపు పెట్టుకున్నాం కదండి, అవన్నీ బాగా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు వాటిని అయితే మిక్సీ వేసేసుకుందాము. మనం ఉడకపెట్టుకున్న చింతపండు కూడా చల్లారిపోయింది. దాన్ని కూడా మిక్సీ అయితే పట్టేసుకుందాం. మన పరమాన్నం కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, దంచుకున్న యాలకులు వేసి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుంటాము. ఇందులో 1 కప్పు బెల్లం వేసుకొని ఉడికించుకుందాము. ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు వేసుకుంటే మన పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పులిహోరలోకి తిరగమాత అయితే వేద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము. అది బాగా హీట్ అయింది కదండి. ఆవాలు, పచ్చనిపప్పు, జీలకర్ర అన్నీ వేసి ఫ్రై చేసుకుందాము. కొన్ని ఎండుమిరపకాయలు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాము. కొన్ని శనక్కాయ పప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాము. ముందుగా మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ కూడా వేసుకుందాము. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది. దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇదంతా బాగా ఫ్రై అయింది. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసి బాగా మిక్స్ అయితే చేసేసుకుందాము. పులిహోర అయితే టెంపుల్ స్టైల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం వడకైతే రెడీ చేసుకుందామండి. కొన్ని మినపప్పులు, పచ్చిమిర్చి, అల్లము వేసి మిక్సీ పెట్టుకుందాము. మా అబ్బాయి చూసాడా, నేను చేస్తాను నీకు హెల్ప్ అని చెప్పి వచ్చాడు. నేను ఇంకా వడలైతే వేయడానికి ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. మన పిండి బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. దీంట్లోనే కొంచెం 2 స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా కాగే నూనెలో వేసుకుంటే చూసారు కదా, వడలైతే సూపర్గా వస్తాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇవన్నీ మన ఇంట్లో పూజ చేసుకుని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకుందాము.
ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేశానండి. మీరు ఇది క్లిప్ తీయడం అయితే మర్చిపోయాను. మీరు ఇది చూడాలి అనుకుంటే నా షార్ట్ వీడియోలో ఉంది చూసేయండి. చూసారు కదండీ! పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.